పౌరుషాల గడ్డ పల్నాడు వేసవి వేడిని మించి హీటెక్కుతుంది. ఎండలతో పాటుగా రాజకీయ వేడి మంటలు రేపుతుంది. వర్గపోరు ఆధిపత్య రాజకీయాలకు చిరునామా ఈ జిల్లా. కొద్ది రోజులుగా ఇక్కడి రాజకీయం కొత్త టర్ను తీసుకుంటుంది. అధికార ప్రతిపక్షాల మధ్య రోజు రోజుకి సవాళ్లు ప్రతి సవాళ్లు పతాకా స్థాయికి చేరుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇంతకీ పల్నాడులో ఏం జరుగుతుంది? ఇంతలా పొలిటికల్ హీట్కు రీజన్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాల తీరే సెపరేటు. పార్టీలు, వర్గాలు ఆధిపత్యం కోసం ఎందాకైనా అనే రాజకీయం ఇక్కడ కనిపించడం సర్వసాధారణం. ఏ పార్టీ వారైనా రాజకీయ ప్రత్యర్థులకు శత్రువులుగానే భావిస్తారు. ఎన్నికల వేళ ఈ రాజకీయం తారాస్థాయికి చేరటం, ఘర్షణలుగా మారటం పరిపాటి. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన 2 ఏళ్ల తర్వాత తిరిగి రాజకీయంగా ఆధిపత్య పోరు మొదలైంది. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య కొద్ది రోజులుగా మాటల తూటాలు పేలుతున్నాయి. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి నేను చేశానంటూ సవాల్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రెంటచింతలలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కాన్వాయ్పై వైసీపీ కార్యకర్త బీరు సీసా వేయటంతో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. దీంతో ఈ దాడులకు భయపడేది లేదంటూ బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. మట్టి, గ్రానైట్, లిక్కర్, రేషన్ అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. మాచర్ల అభివృద్ధి అడ్డుకునే వారికి ప్రజలే తగు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. తాను 45 ఏళ్లుగా ఎన్నో రాజకీయ పరిస్థితులు చూశానని, దేనికి బెడిసిపోనని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి తేల్చి చెప్తున్నారు. నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమయ్యానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు మాచర్లను పట్టి పీడిస్తున్న పరాన్న జీవులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లికి నిజంగా ధైర్యమే ఉంటే మాచర్ల సెంటర్లో నిలబడి ప్రజల మధ్య చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మాచర్ల అభివృద్ధి కోసం శాంతి భద్రతలు నెలకొనేలా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎటువంటి దాడులకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. పిన్నెల్లి సోదరులు సంపాదించిన ప్రతి రూపాయిలో ప్రజల రక్తం, చెమట ఉందని ఎద్దేవా చేశారు. పచ్చని పల్లెల్లో అలజడులు సృష్టించి నీచ రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారంటూ విమర్శించారు. సొంత గ్రామ ప్రజలకు నీళ్లమ్ముకున్న చరిత్ర అంటూ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరస్వతి భూముల కేసులో చేసిన రాజకీయాలు అందరికీ తెలుసునని, వారి పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. కాగా బ్రహ్మారెడ్డి వ్యాఖ్యలపై అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. తగ్గేది లేదంటూ ఎదురుదాడి చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే బినామీ పేర్లతో వైన్ షాపులు, గ్రానైట్, రేషన్ను బ్రహ్మారెడ్డి దోచుకుంటున్నారని పిన్నెల్లి ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. స్కూటీ మీద తిరిగే ఎమ్మెల్యే ఫార్చునర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గం తానే అభివృద్ధి చేశానని చెప్తున్న బ్రహ్మారెడ్డి, తన హయాంలో పనులు తెస్తే ఇప్పుడు బ్రహ్మారెడ్డి తానే తెచ్చానని చెప్పడం సిగ్గుచేటంటూ ఫైర్ అయ్యారు పిన్నెల్లి. నియోజకవర్గం అభివృద్ధిపై సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తారాస్థాయికి చేరటంతో స్థానిక రాజకీయాలు హీటెక్కినట్టయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే వార్తల నేపథ్యంలో ఈ రాజకీయం మరింత మంట పుట్టిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సామాన్య ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. రాజకీయ నాయకులు కూడా అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలే కానీ రాజకీయ లబ్ధి పొందేందుకు హీట్ క్రియేట్ చేయటం సరికాదన్న వాదన రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.